హోలా అమ్మాంతేష్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్. సో నేనైతే నిన్నే మహావతార్ నరసింహ చూడడం జరిగింది. సో ఐ ఫెల్ట్ నేను ఎందుకు ఈ మూవీని ఫస్ట్ డే ఎందుకు మిస్ అయ్యానా అని చాలా బాగా ఫీల్ అయ్యాను. అసలు ఏమి హైరా బాబు, లాస్ట్ 20 minutes యాక్చువల్లీ ఈ మూవీ రివ్యూ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ మూవీకి వెనుకున్న కష్టం తెలిసి ఒక స్పెషల్ వీడియో లాంటి ప్లాన్ చేశాను. సో లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. సో ఈ మూవీ గురించి నా ఫీలింగ్స్ అండ్ వాళ్ళ కష్టాలు ఏంటి అండ్ ఫ్యూచర్ ఎలాగా అని చాలా మ్యాటర్ ఉంది. సో ఒక్కొక్కటి మాట్లాడేసుకుందాం. ఇంకా లేచి కూడా లెట్స్ బిగిన్ ద షో. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ది ఎక్స్పీరియన్స్. నేను ఒక అద్భుతాన్ని చూసాను. అంటే ఒక కథని ఇంత యాక్యురేట్గా చూపించడం అనేది పాత మూవీలో చూసాను. మళ్ళీ ఇప్పుడే ఇంకొంతమంది వస్తారు పాత జనరేషన్కి కాకుండా కొత్త జనరేషన్ సూట్ అయ్యేలా తీస్తామని చెప్పి సగం మార్వల్లో సగం గేమ్స్లో లేపే సినిమాలు తీస్తారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు ఒక కథని ఇంత మంచిగా ప్రెజెంట్ చేస్తే, అది కూడా మన దేవుడి కథని ఇంత బాగా ప్రెజెంట్ చేస్తే జనాలు ఎందుకు రారు? నేను అసలు ఈ మూవీకి వీక్ డేస్ లో వెళ్ళాను, లైక్ వెడ్నెస్డే ఆర్ ట్యూస్డే. ఇప్పటికీ 70% ఆఫ్ ద థియేటర్ ఫిల్ అయిపోయింది. అది కూడా ఆఫ్టర్నూన్ షోస్. సో ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అండ్ అందరు ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ వచ్చారు. దే ఆర్ లర్నింగ్ అండ్ నోయింగ్ అబౌట్ అవర్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే నరసింహస్వామి కానీ వరహస్వామి ప్రెజెంటేషన్ కానీ చాలా బాగుంది. అండ్ ఆ స్టోరీని కూడా మనకి రూట్స్ ని చూపించారు. లైక్ స్టార్టింగ్ నుంచి ఒక ఎండింగ్ దాకా పర్ఫెక్ట్ సర్కిల్ లాగా. అండ్ మూవీలో వచ్చి మెయిన్ ప్లస్ వచ్చేసి శాంబియస్ మ్యూజిక్ అండ్ బీజిఎం అనమాట. సో యాక్చువల్ నాకంటే ఒక భయం ఉండేది, లైక్ భక్తి సినిమాల్లో పాటలు అనేవి కొద్దిగా మూవీ అంతా అయ్యే వస్తూ ఉంటాయి అండ్ మనకి పెద్దగా ఇంప్రెస్ చేయవు. బట్ ఈ మూవీలో అలా జరగలేదు. లైక్ సాంగ్స్ అనేవి ఎంత బాగున్నాయి అంటే లిమిటెడ్ గానే ఉన్నాయి, మూవీ మొత్తం రన్ అవ్వాల. అండ్ దానితోడు బీజిఎం అయితే లైక్ అసలు ఫైర్ ఉండే. అండ్ అసలు ఈ వీడియో స్క్రిప్ట్ కూడా నేను ఆ సినిమా పాటలు వింటేనే రాస్తున్నాను. సో అంత నచ్చేసినాయి నాకైతే ఈ మూవీలో సాంగ్స్ కానీ. అండ్ ఇంకా బీజం కొంచెం ఆడుకుంటే ఇంకా అసలు లీవ్ ఇట్. అదే సినిమాలో రన్ అవుతూ ఉంటే షేక్ వస్తూ ఉంటుంది మనకి ఆ బీజం దెబ్బకి కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ. బట్ మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, లైక్ కొన్ని స్టార్టింగ్ లో యానిమేషన్స్ కానీ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇంకా కొన్ని లేయర్స్ యాడ్ చేయాలేమో అని. సో డైలాగ్స్ కూడా కొద్దిగా అక్కడక్కడ ఓవర్ కనిపించినాయి, లైక్ కొద్దిగా ఓవర్ రేటెడ్ గా అనిపించింది. బట్ మనకి దేవుడి సినిమా కాబట్టి అన్ని ఇగ్నోర్ చేసేసుకుందాం. అండ్ మెయిన్లీ క్లైమాక్స్ ఉంటుంది. లైక్ 20 minutes వరకు మీరు ఒక మర్చిపోయి వేరే లోకానికి వెళ్ళిపోతారు. అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతారు ఆ వరల్డ్. అండ్ యానిమేషన్ అనేది అంత బాగుంది మూవీలో. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే థియేటర్ అంతా షేక్ వస్తున్నట్టు ఆ ఎంట్రీస్ కి ఫైట్స్ కి మనం ఫీల్ అయ్యేలాగా. అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఆ ఫైట్ సీన్స్ లో లాస్ట్ క్లైమాక్స్ కి. సో మీరు కానీ ఇంక మూవీ థియేటర్ చూడకపోతే పక్క చూసేయండి, ఇంకా రన్ అవుతుంది థియేటర్స్ లో. సో డోంట్ ఫర్గెట్. అండ్ మీ టికెట్ ప్రైస్ కి వర్త్ టోటల్ గా. నాకైతే సూపర్ గా నచ్చేసింది అండ్ నా టికెట్ కి వర్త్ అనిపించింది. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో అది నా ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో. సో సెగ్మెంట్ నెంబర్ 2 అబౌట్ యానిమేషన్ ఫీల్డ్. మన ఇండియాలో యానిమేషన్ అసలు క్లిక్కే లేదు. లైక్ ఏరే మూవీ చూసావా అంటే యానిమేషన్ మూవీని అరే అది పిల్లల సినిమారా నేను చూస్తా అనే టైప్ ఉంటారు మన ఇండియాలో. అండ్ ఇక్కడ మనకి పెద్ద రీచ్ కూడా రాదు ఈ సినిమాలకి. అంటే ఉన్న అంత ఇంత రీచ్ అనేది పిక్సార్ మూవీస్ గా చూస్తారు జనాలు కూడా, కిడ్స్ తో సహా. అంటే మన ఇండియాలో కూడా అంతే రీచ్ ఉండేది పిక్సార్ కి, మిగతా అంతా డొల్లా. అండ్ ఒక తీరానికి ఒక మూవీ వచ్చింది, మీకు గుర్తుందో లేదో, తెనాలి రామకృష్ణ మీద బేసిక్ వచ్చింది. అది కూడా పెద్ద థియేటర్లో ఆడలేదు అండ్ మూవీ కూడా అంత గ్రేట్ గా ఏమి అనిపించలేదు అందరికి. మన దగ్గర చాలా తక్కువ అయిపోతూ వచ్చినాయి యానిమేషన్ మూవీస్ అనేవి. అండ్ ఇంకా అలా యానిమేషన్ అనేది మర్చిపోయే టైంలోకి ఈ మూవీ అనేది వచ్చింది మన ఇండియాలో. అండ్ జనాలు కూడా కదలడం మొదలెట్టారు ఈ మూవీతో. సో ఈ మూవీ అనుకున్న నా కష్టం అంతా ఎంతో కాదు. సో మనం ఆడుకుందాం ఒకటి తర్వాత ఒకటి. సో మనం చూసిన ఈ రేంజ్ అవుట్పుట్ అయితే జస్ట్ 100 members అయితే పుల్ అవుట్ చేశారు. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. లైక్ పిక్సర్ మూవీస్ కే మనకి thousands లో ఉంటారు. సో డైరెక్టర్ అశ్విన్ గారు అదే చెప్పారు మనకు ఒక ఇంటర్వ్యూలో. ఆ రేంజ్ అవుట్పుట్ రావడానికి కారణం వచ్చేసి వాళ్ళ ప్యాషన్. లైక్ యానిమేషన్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్. సో ఆ మూవీని చూసి మనం కొద్దిగా నేర్చుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి అండ్ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనం నేర్చుకోవాలని చెప్పి తీసిన మూవీ ఇది. సో అందుకని చెప్పేమో జనాలు బాగా క్లిక్ అయింది. సో ఆ ప్యాషన్ మనకి గట్టి నమ్మకం ఉండడం వల్ల ఇంత బాగా అయితే పుల్ ఆఫ్ చేశారు ఈ మూవీని. అండ్ ఈ మూవీ ప్రొడక్షన్ వచ్చేసి 4.5 years తీసుకున్నారనమాట. సో చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు ఈ మూవీ కోసం అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ జస్ట్ 2 years గ్యాప్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఎలా చేస్తారు అని చెప్పి గ్యాప్ ని. సో డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఏఐ కూడా యూస్ చేస్తామని చెప్పారు. అది ఒక బ్యాడ్ డెసిషన్ అనుకుంటాను నేనైతే. లైక్ రియలిస్టిక్ ఫీల్ అయితే రాదు ఏఐ వల్ల. సో చూద్దాం వాళ్ళు ఏం చేస్తారేమో అని. అసలు ముందు ఈ మూవీ థాట్ వచ్చిందే మనకి 2008లో అంట. సో దాని తర్వాత తన వైఫ్ అయితే తనని నమ్మి డబ్బులు పెట్టి తీసారు ఈ మూవీని. సో అరౌండ్ 6 crores అయితే అయినాయి ఈ మూవీ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి. తర్వాత హంబులే వాళ్ళు జాయిన్ అయ్యి ఈ మూవీ ముందుకు తీసుకొచ్చున్నారు. బట్
ఒక ట్రస్ట్ అయితే ఉంది ఈ మూవీ వర్కౌట్ అయ్యిందని చెప్పి అప్పటి నుంచే. సో దానివల్ల మనకి ఇంత మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ తర్వాత అర్ధనారీశ్వరుడు మూవీ అంటే శివుడి మీద అయితే మూవీ ప్లాన్ చేసే డైరెక్టర్ గారు. అండ్ ఇది లైవ్ యాక్షన్ లో ఉండబోతుందంట. ఇప్పటికైతే రైటింగ్ అయితే అవుతుందంట ఇప్పటికి. సో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సో మనం థర్డ్ సెగ్మెంట్ మాట్లాడేసుకుందాం. సో ఫ్యూచర్ ప్లానింగ్స్. I was really excited for these projects and I hope that వీళ్ళు అనుకున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ని మంచిగా హ్యాండిల్ చేసి మంచి యానిమేషన్ ప్రెజెంటేషన్తో తీస్తారని చెప్పి. సో మనం కూడా మాట్లాడుకున్న యూనివర్సల్ రాబోయే ప్రాజెక్ట్స్ గురించి. నేనైతే ప్రెసెంట్ ఎక్సైటెడ్గా ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి పరశురాముడు కదా. సో యాక్చువల్లీ నేను ఇలాంటి దేవుడి స్టోరీస్ అని ముందు వింటూనే ఉంటాను. లైక్ మనకి బాగా ఇంట్రెస్ట్ ఇవన్నీ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. సో ఇంకా అప్పుడు ఒకసారి కథ వినడం జరిగింది పరశురాముడి స్టోరీ. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఒక మాస్ హీరోకు ఉండే అంత సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. అంటే స్టోరీలో అయితే అలానే ఉన్నాయి, మరి మూవీ కూడా అంతే ప్రెజెంట్ చేస్తారు కాబట్టి నేను నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీ అయితే మనకి 2027లో వస్తుంది, లైక్ ఇంకో 2 years లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రఘునందన్. ఈ స్టోరీ అయితే రాముడి మీద అయితే ఉండబోతుంది. అండ్ రాముడు చాలా పెద్ద కథ, లైక్ 6 కాండలు 7 కాండలు దాకా ఉంటాయి. బట్ ఈ మూవీని ఒక దాంతో లిమిట్ చేశారు. మరి చూడాలి ఎలా మేనేజ్ చేస్తారో. ఎందుకంటే నరసింహస్వామి స్టోరీనే మనకి ఎవ్రీ డీటెయిల్ చూపించారు, లైక్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా. మరి అసలు ఎంత పెద్ద స్టోరీని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి ఒక్క మూవీలో. అండ్ ఈ మూవీ అయితే మనకి 2029లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహా అవతార్ కృష్ణుడి మీద అయితే ఉండబోతుంది, లైక్ ద్వారకాధీష్ అండ్ గోకుల్ నందన్. సో ఇవైతే మనకి 2 part మూవీస్. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి తన చైల్డ్హుడ్ ఇంకా కంసుని చంపేదాకా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి మహాభారతంలో జరిగిన పాటలు చూపించవచ్చు. అంటే మహాభారతం మొత్తం చూపించాలంటే ఒక పార్ట్ సరిపోదు. సో నాకు తెలిసి దాంట్లో చాలా కట్స్ అయితే చేస్తారనుకుంటున్నా, లేదంటే అసలు మహాభారతం స్కిప్ కూడా చేయొచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే కృష్ణుడి కథ అనేది చాలా పెద్దది అండ్ చాలా మంచి కథ కూడా. సో మనకి చూడాలి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో అని చెప్పి. సో మనకైతే ఈ మూవీస్ 2031 అండ్ 2033లో అయితే వస్తున్నాయి. అండ్ లాస్ట్ వచ్చేసి కల్కి part 1 and part 2. సో యూనివర్స్ కి కంక్లూజన్ లాగా. అండ్ విష్ణుమూర్తి లాస్ట్ అండ్ 10th అవతార్ ఇది. సో ఈ స్టోరీని మనకి 2 parts లో ప్లాన్ చేశారు అసలు. సో ఇది యాక్చువల్లీ మనకి ఇప్పటిదాకా జరగలేదు, లైక్ మన ఎర్త్లో జరిగిన స్టోరీ ఇప్పుడు అంటే ఫ్యూచర్ జరిగే స్టోరీని ప్రిడిక్ట్ చేసి రాయాలి ఈ మూవీలో. సో ఇది చాలా పెద్దగా అయితే ప్లాన్ చేసినట్టున్నారు మరి లాస్ట్ 2 parts కి. అండ్ దీంట్లో మనకి పరశురాముడు కూడా రిటర్న్ వస్తున్నాడు అండ్ అశ్వత్థామ. సో చాలా అయితే బిగ్ స్టఫ్ అయితే ఉంటుంది ఈ మూవీస్ లో. ఎలా ప్రెజెంట్ చేస్తారు లైక్ ఫ్యూచర్ వరల్డ్ ని అండ్ ఇంకా కల్కి అవతారాన్ని. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఈ మూవీస్ ఇప్పుడు దాకా జరగని కదా. సో మనకి ఏం పెద్ద ఐడియా లేని కూడా కథని ఎలా ప్రెజెంట్ చేస్తారేమో అని చెప్పి. సో ఈ మూవీస్ అయితే మనకి 2035 అండ్ 2037లో అయితే వస్తున్నాయి. అండ్ వీటితో పాటు మనకు ఒక కామిక్ బుక్స్ అయితే రాబోతున్నాయి అప్ టు 100 editions వరకు. అండ్ దీంతో పాటు మనకి ఇంకా గేమ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు చిల్డ్రన్ కోసం. సో దానివల్ల మన దేవుడి గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ లైక్ సూపర్ హీరోస్తో పాటు మన దేవుడి గురించి కూడా తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్ వల్ల మనకైతే మన ఇండియన్ రూట్స్ అయితే ఇంకా పెరగబోతున్నాయి, లైక్ ప్రపంచం అంతా తెలియడానికి కూడా ఛాన్స్ ఉంది. సో దే వుడ్ నో లైక్ ఇండియాలో ఇంత జరిగింది అని చెప్పి. అండ్ మీరు ఈ మూవీస్ దేనికోసం ఎగ్జైట్ అయ్యి ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోతే పక్క చూసాను మహా అవతార్ నరసింహ సినిమా. అండ్ మీకు చూస్తే ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో మనం కామెంట్స్లో డిస్కషన్ పెట్టేసుకుందాం. సో మరికొన్ని ఇన్స్టంట్ అప్డేట్ కోసం మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతూ ఉండండి. ఐడియా కింద పోస్ట్ చేసాం మేము డిస్క్రిప్షన్లో. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు కానీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.